టైం ట్రావెల్ కాన్సెప్ట్ అంటే మనం గతానికి లేదా భవిష్యత్తుకి వెళ్ళగలగడం. ఈ టాపిక్ అందరికీ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. దీన్ని మనం చాలా సార్లు సినిమాల్లో చూసాం, పుస్తకాల్లో చదివాం. కానీ నిజ జీవితంలో ఇది సాధ్యం కాదని తెలుసు. అయినప్పటికీ టైం ట్రావెల్ గురించి ఆలోచించగానే మనలో ఒక థ్రిల్ కలుగుతుంది. అలా మనకి ఫుల్ గా థ్రిల్ నిచ్చే కొన్ని మైండ్ బెండింగ్ టైం ట్రావెల్ మూవీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. లోపర్ బేసిక్ గా ప్లాట్ ఏంటంటే, హీరో ఫ్యూచర్ నుంచి టైం ట్రావెల్ చేసి వచ్చే క్రిమినల్స్ ని చంపుతూ ఉంటాడు. కానీ ఒక రోజు హీరో తన ఫ్యూచర్ నుంచి వచ్చిన తననే చంపాల్సి వస్తే ఏమవుతుంది అనేది ఇందులో మెయిన్ స్టోరీ. బ్రూస్ విల్లిస్, జోసెఫ్ గార్డెన్ మధ్య నడిచే క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయితే ఆడియన్స్ కి ఖచ్చితంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ కంటే క్యారెక్టర్ అండ్ డెవలప్మెంట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానివల్ల మనం ఈ మూవీలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతాం. అబౌట్ టైం 2013 లో వచ్చిన మూవీలో స్టోరీ చాలా సింపుల్ గా హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఇందులో రెగ్యులర్ టైం ట్రావెల్ మూవీస్ లో ఉండే ట్విస్ట్ లాంటివి ఏమీ ఉండవు. హీరో టిమ్ కి 21 సంవత్సరాలు వచ్చినప్పుడు తనకు ఒక శక్తి వస్తుంది. అదే కాలంలో వెనక్కి వెళ్లే శక్తి. అలా వెనక్కి వెళ్లేది ప్రపంచాన్ని కాపాడడం కోసం కాదు, తన ప్రేమను కాపాడడం కోసం. ఈ మూవీ మొత్తం ఎమోషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. మన జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే బాండింగ్ ని కూడా చాలా బాగా చూపించారు. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక నోస్టాలజిక్ ఫీల్ అయితే వస్తుంది. మిరాజ్ ఒక పాత టీవీ, వేరు టైం పీరియడ్స్ మరియు ఒక చిన్న తప్పు ఎలా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందో ఈ మూవీలో చూడొచ్చు. ఒక మర్డర్ మిస్టరీకి టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని యాడ్ చేస్తే ఏమవుతుందో ఈ మూవీలో చాలా థ్రిల్లింగ్ గా చూపించారు. ఒక పాత టీవీ ద్వారా ఇద్దరు వ్యక్తులు వేరు కాలాల నుండి టైం ట్రావెల్ చేస్తారు. ఇందులో వేరే అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ లో ఇరుక్కుంటుంది. దాని ఫలితంగా తన ప్రజెంట్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. టైం ట్రావెల్ లో జరిగిన ఒక చిన్న మార్పు ఆమె జీవితాన్ని ఎలా తారుమార్చేసింది అనేది కథ. ఈ మూవీ టైం ట్రావెల్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంటర్స్టెల్లార్ ఇలాంటి మూవీస్ ని తీయడంలో నోలన్ కి తిరుగులేదని మరోసారి నిరూపించింది ఈ మూవీ. కథ ఏంటంటే, భూమి మీద జీవించడం కష్టం అవడం వల్ల వేరే గ్రహం మీదకి నాసా కొంతమందిని పంపిస్తుంది. అందులో కూపర్ కూడా ఒకరు. తను తన కూతుర్ని వదిలి వెళ్ళాక ఏం జరిగింది అనేది సినిమాలో చూడొచ్చు. ఈ మూవీని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటది, కానీ ఒకసారి ఆ క్లైమాక్స్ అర్థమైతే మాత్రం ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఇప్పుడు కొన్ని ఇండియన్ టైం ట్రావెల్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఇండియాలో వచ్చిన బెస్ట్ టైం ట్రావెల్ మూవీ ఇది. ఈ మూవీ గురించి మాట్లాడకుండా ఉండలేం. అదే ఆదిత్య 369. సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. అలాగే విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో సూర్య గారు యాక్ట్ చేసిన మూవీ 24. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ని అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా తీశారు. మానాడు ఇదొక టైం లూప్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. హీరో సింబు ఒక టైం లూప్ లో ఇరుక్కొని ఒక మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది చూపిస్తారు. ఒకే ఒక జీవితం. ఈ మూవీ ముగ్గురు స్నేహితులైన ఆది, సీను, చైతు వీళ్ళ చుట్టూ జరిగే కథ. ఆది తన తల్లి మరణాన్ని ఎలాగైనా ఆపాలని టైం ట్రావెల్ చేసి గతంలోకి వెళ్తాడు. అలాగే తన ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పాస్ట్ ని చేంజ్ చేయాలని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక జరిగిన ఇన్సిడెంట్స్ ని చేంజ్ చేశాక ఏం జరిగింది అనేది కథ. మదర్ సెంటిమెంట్ తో చాలా బాగా తీశారు. జరిగిన దాన్ని మనం మార్చలేం, జరగబోయేది కూడా మార్చలేం, కానీ ప్రెజెంట్ లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది లైఫ్. అది చాలా బాగా చూపించారు. ప్రీ డెస్టినేషన్ ఈ మూవీని బేస్ చేసుకుని కన్నడలో ఈ మధ్య ఓ మూవీ తీశారు. ప్రీ డెస్టినేషన్ మూవీ చూస్తున్నప్పుడు ప్రతి డీటెయిల్ ని కూడా మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి సీన్ కూడా ఇంకో టైం పీరియడ్ లో వచ్చే సీన్ తో లింక్ అయి ఉంటుంది. ఈ మూవీ క్లైమాక్స్ చూసేటప్పుడు మాత్రం అసలు ఎలా తీశారా బాబు అనిపిస్తుంది. మళ్ళీ మొదటి నుంచి జరిగిన సీన్స్ అన్నిటినీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ అందరికీ ఫేవరెట్ అయ్యి ఉండొచ్చు. చాలా మంది చూసే ఉంటారు ఈ మూవీని. అదే బ్యాక్ టు ది ఫ్యూచర్. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఈ మూవీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు, అంత బాగుంటది. తన పేరెంట్స్ ని కలపడం కోసం కాలంలో వెనక్కి వెళ్ళిన హీరో మార్టీ అక్కడ చేంజెస్ చేయడం వలన ఫ్యూచర్, పాస్ట్, ప్రెజెంట్ ఎలా తారుమారయ్యాయి అనేది స్టోరీ. ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, అంత బాగుంటుంది. మరి మీరు ఈ మూవీస్ చూసారా? చూస్తే మీకు ఈ మూవీస్ లో బాగా నచ్చిన మూవీ ఏంటి? అలాగే ఇంకా ఏమైనా బెస్ట్ టైం ట్రావెల్ మూవీస్ మీకు తెలిసినవి ఉన్నాయా? అయితే అవేంటో కామెంట్ చేయండి.